ఇంటర్నెట్ లో చూస్తే చాలా మంది తమ జీవితాంతం గౌరవాన్ని సంపాదించారు, కానీ వృద్ధాపంలో ఏదో ఒక తప్పు చేసి తమ గౌరవాన్ని నాశనం చేసుకున్నారు. వాక్యం చెప్తుంది, కొంచెం మూర్ఖత్వమే జ్ఞానం మరియు గౌరవాన్ని తగ్గిస్తుంది అని. ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడ అవమానం తప్పదు. వ్యభిచారం చేసే వ్యక్తి అవమానికి గురవుతాడు, అది జీవితాంతం తొలగదని దేవుడు చెప్తున్నాడు. దావీదు పాపం చేశాడు, దేవుడు అతన్ని క్షమించాడు, కానీ అతని జీవితాంతం ఆ పాపం యొక్క పరిణామాలను అనుభవించాల్సి వచ్చింది. చివరి వరకు తన పిల్లలు పరస్పరం యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే అతను హిత్తీయుడైన ఉరియా మీద న్యాయ విరుద్ధంగా క్రూరత చేశాడు. ఆలోచించుడి, మీరు ఏ పని కోసం పిలువబడ్డారు? ఊహించండి, సంసోను ద్వారా ఫిలిష్తీయులకు అవమానం కలుగుతూ ఉండేది. వేలాది శత్రువులు అతనికి ఎదురుగా వచ్చేవారు, కానీ గాడిదయంతో ఆ ఫిలిష్తీయులను కొట్టి అవమానపరిచేవాడు. అలాంటి శక్తిమంతుడైన సంసోను వ్యభిచారంలో పడిపోయాడు, పరిశుద్ధాత్మ అతన్ని వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు అదే శత్రువుల ద్వారా ఆయన అవమానపరచబడుతున్నాడు. ఇప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి జీవితం జీవించాలనుకుంటున్నారు? వ్యభిచారం తర్వాత, పాపం తర్వాత అవమానం మరియు పతనం 100% ఖాయం, కానీ పరిశుద్ధాత్మతో జీవించగలిగితే విజయం మరియు విమోచనం 100% ఖాయం.